రానున్న రోజుల్లో పెట్స్ పెంచే వాళ్ళపైన దాడులు జరగబోతున్నాయి. ఇప్పుడు గనక మేల్కోకపోతే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక హెచ్చరిక. అందరికీ నమస్తే అండి. ప్రస్తుత పరిస్థితుల్లో లేకపోతే రానున్న రోజుల్లో ఎవరైతే డాగ్స్ పెంచుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తున్నారో వారిపైన దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మూగజీవుల్ని ప్రేమించి వాటిని సంరక్షిస్తున్నారో వారిపైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు కనుక డాగ్ లవర్స్ అయితే, డాగ్స్ని ఫీడ్ చేస్తున్నట్టయితే, డాగ్స్ పెంచున్నట్టయితే మీ అందరూ కూడా ఇలాంటి వాటిని ఖండించాలి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా డాగ్స్ పైన లేకపోతే ఎవరైతే మూగజీవుల్ని పెంచుతున్నారో వారిపైన దాడులకి పాల్పడేటువంటి విధంగా వారి యొక్క స్టేట్మెంట్స్ని ఇస్తున్నారు. అసలు వాటిని పెంచడమే ఒక పెద్ద పాపంగా ఈ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఒక గ్రూప్ అనేది ఫామ్ అయ్యిందా అనడానికి కూడా అనుమానాలు కూడా అనేకం వస్తూ ఉన్నాయి. నిన్న నేను సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ అయితే నా కంటపడింది. ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్దవాళ్ళు, ఒక వృద్ధ దంపతులు అనుకోవచ్చు, నాకు తెలిసి వాళ్ళకి ఒక 60 ఉంటాయి, 65 ఉంటాయి. వారు ఆ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు నాకు అభ్యంతరకరంగా ఉంది. అంతేకాకుండా ఆ యొక్క స్టేట్మెంటు ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే డాగ్స్ పెంచుతున్నారో వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ఉంది. అసలు ఆ వీడియోలో వారు ఏం మాట్లాడారు అనేది నేను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ వీడియోని నేనైతే మీకు చూపించను. ఎందుకంటే వారిని ఇబ్బంది పెట్టడం అనేది నా యొక్క ఇంటెన్షన్ కాదు. కేవలం వారు మాట్లాడినటువంటి ఆ యొక్క కామెంటే నేను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వారిని చూపించేటువంటి ప్రయత్నం చేయను. ఎందుకంటే వారిని అవమానించేటువంటి ఉద్దేశం నాకైతే లేదు కాబట్టి నేను దాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళు ఏమన్నారు ఒకసారి వినండి. చాలా మంది ఇప్పుడు పెట్టిలాగా అమ్మ కుక్క మీరు గమనిస్తే దాన్ని అది ఎక్కడుంటే అక్కడ వర్షాకాలంలో ఎంత నీటుగా పెట్టినా కంపు వాసనే. మనం ఎవరింట్లో అయితే కుక్కను పెంచుకుంటారో మీరు వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ కాగానే ఎంత గలీజ్ వాసన వస్తుందమ్మా. కుక్క ఉందని గుర్తుపట్టచ్చు. ఇక్కడ నాని నాకు అనిపించగానే అన్నెసెసరీగా వీళ్ళకంటే కుక్క అనేది ఇష్టం లేదంట. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో వారి ఇంటి వద్దకి వెళ్తేనంట కుక్కల వాసన వస్తుందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఇబ్బందికరంగా ఉంటుందంట. అసలు ఆ ఇంటి ఆవరణలోకి వెళ్తేనే ఆ యొక్క వాసన అనేది వచ్చేసి ఈ ఇంట్లోనే కుక్క ఉంది, ఇల్లు కుక్కలు పెంచుతున్నారని చెప్పేయచ్చంట. అంటే ఏంటండి మీ ఉద్దేశం? కుక్కలు పెంచుకుంటే వాసన వచ్చేసిద్దా? ఆ ఇంట్లో ఉండలేరా? లేకపోతే ఆ ఇంట్లోకి ఎవరు బంధువులు రారా? నా ఇంట్లో 6 కుక్కలు ఉంటున్నాయి. ఇప్పుడు నుంచి కాదు, దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా కుక్కలు అనేవి పెంచుతున్నాం. ఇప్పటికీ మా ఇంట్లో వాసన రాదు. మా ఇంట్లోకి బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ అన్నం తింటారు, వాటితో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, మీకు కుక్కలు పెంచుకోవడం ఇష్టం లేకపోతే కుక్కలు పెంచుకున్న వాళ్ళందరినీ ఇంత నీచంగా మీరు చేస్తారా? ఇంత నీచంగా వాళ్ళని లెక్క కడతారా? సో ఈ స్టేట్మెంట్ అనేది చాలా పెద్ద తప్పు. ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో, కుక్కల్ని పెంచుకుంటున్నారో వాళ్ళని కించపరిచేటువంటి మాటే మీరు మాట్లాడారు. ఇంకో మాట ఏమన్నారు ఈడ చూద్దాం. అది ఆవు మూత్రం పోసినా ఆవు పంచకం అంటాము, అది పెండబెట్టినా కండ్ల సత్తుకుంటాము. అట్లా కుక్కది చెయ్యలేమమ్మా. అంటే ఏంటంటే ఆవు మోగజీవే, అక్కడ వరకు ఓకే. ఆవు పవిత్రమైందే, నేను దానికి అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయను ఆవు మీద. ఎందుకంటే అది పవిత్రమైనది,
హిందూ సమాజంలో దాన్ని చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కుక్క వేసింది పెంట ఏదైతే ఉందో దాన్నంట నోట్లో పెట్టుకోలేరంట. అది పోసినటువంటి పాస్ అంట మనం తాగలేమంట. అసలు ఏమైనా అర్థం పర్థం ఉందండి మీరు మాట్లాడిన దాటి? మీరు ఇంట్లో ఆవులు పెంచుకున్నారు, ఇంటి లోపల పెంచుకుంటున్నారు, పడక గదిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇంటి మంచం మీద పెట్టుకుంటున్నారో అది అది మీ ఇష్టం. కానీ మీరు ఎవరైతే డాగ్స్ పెంచుకుంటున్నారో వాళ్ళని ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ కానీ ఈ రకమైనటువంటి కించపరిచేటువంటి మాటలు మాట అనేది చాలా పెద్ద తప్పు. తప్పు మాట్లాడినా ఇక్కడ నాని నాకు అనిపించగానే అన్నెసెసరీగా ఏదన్నా ఎవరైనా ఏమన్నా అన్నా అని నాకు అనిపించిన టక్కున వచ్చామా మా అన్నపూర్ణ పెండ పెట్టంగానే తీసుకొని నాలుగే గుర్తు అది అంటే ఏంటంటే అంటే అన్నదాని ప్రకారం ఏంటంటే ఏదైనా తప్పు మాట్లాడినా అన్నపూర్ణ అంటే బహుశా ఆవిడ పెంచుకునేటువంటి ఆవు పేరు అనుకుంటా. ఆ ఆవు పేడేయంగానే ఆ తప్పు మాట్లాడినప్పుడు ఆ పేడ నాలుక రాసేసుకుంటే ఆ పాపం పోద్ది అనమాట. అలా కుక్కగా చేస్తావా అని అడుగుతుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్ని పాపాలు చేసినా ఆవు పేడని నాలుక రాసుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి అనేటువంటి మెసేజ్ వేస్తున్నారు. అంటే ఏంటి? రేపులు, హత్యలు, దొంగతనాలు చేసి మీరు వెంటనే ఆ ఆవు పేడని నాలుక రాసుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి కాబట్టి మీరు ఎట్లాగా అలాంటి తప్పులు చేస్తూ వచ్చి మళ్ళీ ఆవు పేడ రాసుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి అనే మెసేజ్ని మీరు ఇచ్చినట్టేనా? ఆవుని హైలైట్ చేయడం కోసం కుక్కల్ని ఇంత నీచంగా దిగజార్చాలా? లేకపోతే కుక్కలు పెంచుకునే వాళ్ళని ఇంత నీచంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? మీరు హైలైట్ చేసినా చేయకపోయినా ఆవుకు ఉండేటువంటి గౌరవం ఆవుకు ఉంది. మన హిందూ సంస్కృతి ప్రకారం ఆవుకి ఇవ్వాల్సినటువంటి పూజలు పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇటు కుక్కకి ఉండేటువంటి విశ్వాసానికి ప్రతీక కుక్క అని చెప్తూ ఉంటారు కదా, దానికి ఉండాల్సినటువంటి గౌరవం కుక్కకు ఉంటుంది. మీరు దిగజార్చినంత మాత్రాన దానికి ఉండేటువంటి ఇదేమీ పోదో. అసలు కుక్కలు పెంచుకునే వాళ్ళని మీరు ఎప్పుడైనా కలిసారా? అసలు కుక్కలు పెంచుకునే వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో మీరు అసలు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి తెలిసిద్ది కుక్క అంటే ఏంటి, అది ఇంట్లో ఉండటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు అది మనిషి దగ్గరికి వచ్చి అది చేసేటువంటి చేష్టలు ఎలా ఉంటాయి, అసలు ఇంటికి విశ్వాసంగా అది ఎలా ఉంటుంది అనేవి వారిని అడిగితే తెలిసిద్ది. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఆవుని ఇప్పటి వరకు ఎవరో కించపరచల. డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటి స్టేట్మెంట్ చేయనప్పుడు మీరు ఎందుకని ఇలాంటి స్టేట్మెంటు ఇలాంటి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతానికి నాకున్నటువంటి ఒక డౌట్. అంటే ఫ్యూచర్లో ఎవరైతే వర్గాలుగా విడగొట్టి ఆ వర్గాల మధ్య పోరు సృష్టించాలని చెప్తున్నారా, లేకపోతే ఏదైనా భయం మీలో ఉందా? సో ఇదొక్కటే కాదు, సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒకటి వస్తానే ఉన్నాయి. ఎందుకు? మీరు చాలా పెద్దవాళ్ళు, నేను నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలి. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం అలాంటి చిన్నవాళ్ళకే కావాలి. కానీ ఇలాంటి కామెంట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచివి కాదు. సో వీళ్ళేమి సెలబ్రిటీస్ కాదు, అలాగని చెప్పి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్టుగా కూడా లేరు. మిడిల్ క్లాసు మధ్యతరగతి వాళ్ళే. కాబట్టి ఏంటంటే వీరు ఇంట్లో ఆవుల్ని అపురూపంగా పెంచుకుంటున్నారు కాబట్టి వీరి ఇంటర్వ్యూ అయితే చేశారు. అయితే వీరు సెలబ్రిటీ అయినా కాకపోయినా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలేంటి, మనం ఎలాంటి భావాల్ని వ్యక్తపరుస్తున్నాము. ఇంటర్వ్యూ అంటే దాదాపు అనేక లక్షల మంది చూస్తారు. ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ అండి ఇది. మనం మాట్లాడేటువంటి మాట ఏంటి, దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా, లేకపోతే దీని ద్వారా ఎవరైనా కించపరుచుకునేటువంటి మాటలో మనం మాట్లాడుతున్నామా అనేది మనం 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఎంతోమంది చూస్తారండి. మనకి అంతరంగంగా అనేకమైనటువంటి భావాలు ఉండొచ్చు. మీకు కుక్కలు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ ఎవరైతే మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల నాలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడి ఉంటారు, ఎంతమంది కించపరిచి వారిని వారు చులకనగా చూసుకొని ఉంటారు, ఒకసారి ఆలోచించారా? సో
మీ డాగ్ లవర్స్కి ఇప్పుడే చెప్తున్నా, అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి వారు సోషల్ మీడియాలో అనేక మంది రోజుకొకటి వస్తున్నాయి. పెట్స్ని పెంచుకునే వారిని కించపరచడం, వారిని అవహేళనగా మాట్లాడడం, డాగ్స్ పెంచుకునే వాళ్ళని అవహేళనగా మాట్లాడటం, బర్డ్స్ పెంచుకునే వాళ్ళని అవహేళనగా మాట్లాడడం. ఇదంతా బట్టి చూస్తుంటే ఫ్యూచర్లో ఎవరైతే పెట్స్ పెంచుకుంటున్నారో వారి మీద దాడికి సిద్ధమైనట్టే. ఇప్పుడు మత వివక్ష ఏ రకంగా అయితే ఉందో అలాగే జంతు వివక్షని చూపించడానికి సిద్ధమవుతుందా కొంతమంది బ్యాచ్ అనడానికి అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. ఫ్యూచర్లో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో మీరు స్ట్రాంగ్గా గనక లేకపోతే నాలాంటి వారిని మీరు సపోర్టు చేయకపోతే, లేకపోతే అలాంటి వారిని మీరు ఖండించలేకపోతే ఫ్యూచర్లో మనమందరం కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, అలాంటి వారు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళని అప్పటికప్పుడే అడ్డగించకపోతే ఫ్యూచర్లో పెట్స్ అనేవి సమాజంలో తిరగనివ్వరు, మూగజీవుల్ని సమాజంలో తిరగనివ్వరు, వాటిని పెంచే వాళ్ళని సమాజంలో ఉండనివ్వరు. ఇది 100% నిజం ఇలాంటి కామెంట్స్ని, ఇలాంటి స్టేట్మెంట్లని చూస్తుంటే. సో దయచేసి పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేల్కోండి. ఇప్పుడు భయపడితే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఇప్పుడే మేల్కోండి, మీ యొక్క రైట్స్ తెలుసుకోండి, పెట్స్ యొక్క రైట్స్ తెలుసుకోండి, పెట్స్ పెంచితే వాళ్ళ యొక్క రైట్స్ తెలుసుకోండి. పెట్స్ పెంచడం ఎలాంటి తప్పు కాదు, నేరము కాదు. మనకి కూడా రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగం మనకి రైట్స్ కల్పించింది అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం గర్వంగా సీరియస్గా మన యొక్క జాబ్ అయితే చేసుకుంటాం. మనం ఏమీ దొంగతనాలు చేయట్లేదు, హత్యలు చేయట్లేదండి. మనం ఒక మూగజీవికి రక్షణ కల్పిస్తున్నాం, ఒక మూగజీవికి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక మూగజీవికి షెల్టర్ కనిపిస్తున్నాం, దాంతో మనం ఫ్రెండ్లీగా నడుచుకుంటున్నాం. ఇదే కదా మనం చేస్తుంది. అంతేగాని మనం వాటిని ఏమి హింసించట్లేదు, లేకపోతే వాటి ద్వారా ఎవరినో హింసించట్లేదు. మన పార్ట్స్ మన దగ్గరే ఉంటున్నాయి కదా. అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి కామెంట్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది సమాజంలో వస్తున్నాయి అనేది ఒకసారి గమనించాలి అందరూ కూడా. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, వారిని అవమానించడం నా యొక్క ఒపీనియన్ కాదు, వారి యొక్క కామెంట్స్ని మాత్రమే, వారి యొక్క స్టేట్మెంట్ మాత్రమే నేను అభ్యంతరపరుస్తున్నా అంతే. సో ఇలాంటివి ఖండించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఇక నాతో వచ్చేవాళ్ళు ఎంతమందో కింద కామెంట్లో రాయండి.